ఇట్లా కాదు, ఆదివారం అయితే ఈ చుట్టుపక్కల జాబ్ చేసుకునే యువకులు ఉంటారు, మహిళలు ఉంటారు. ఆదివారం అయితే బాగుంటుంది సార్ అన్నారు. సరే, ఆదివారం నాడు ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎత్తివేయడానికి నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి రకరకాల ఒత్తిళ్లు, ఎక్కడెక్కడికెలా ఫోన్లు, ఎక్కడెక్కడికెలా ఇబ్బందులు పెడుతుంటా కూడా నిన్న మా టిఆర్ఎస్ పార్టీ బృందంతో మాట్లాడినా, బాలకృష్ణతో మాట్లాడినా, శేఖర్తో మాట్లాడినా, భూషణంతో మాట్లాడినా, ఇక్కడ ఉన్నటువంటి శేఖరు వీళ్ళందరితో కూడా మాట్లాడినా, మన నిన్న కూడా మాట్లాడినా. ఏమైనా సరే సంపద అంటారు, సంపద పోతుంది నా ఒక్క ప్రాణం. కానీ ఈ ఊళ్ళో ఉన్న 2000 మంది కుటుంబాలు బాగుపడతాయి. 2000 కుటుంబాలు ముఖ్యమా, నా ప్రాణం ముఖ్యమా అని చెప్పి నేను మాట్లాడినా. ఏమైనా సరే వెంకట్ నువ్వు ముందుకెళ్ళు, శేఖర్ నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి నిన్న సాయి అందరు కూడా పిలిచి చెప్పిన. ఇవాళ కూడా 200 మంది పోలీసులు పెట్టుకున్నారు. ఏమన్నా దొంగలమా? మనం ఏమి నక్సలేట్లమా? మనం ఏమన్నా అవినీతి పనులమా? మనం ఏమడుగుతున్నాం? అమ్మ అక్క ఎట్లా చూడు, చెంపలు ఉబ్బినాయి, ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. మొన్న తమ్ముడిని చూసిన కుమారేమో ఈపు నిండా వాతలు వచ్చినాయి, ఇంకో అక్కను చూసిన తొడ నిండా కురుపులు వచ్చినాయి. అంటే ఈ ఊళ్ళో బతుకుడే పాపమా? ఆ ఒక్క కుటుంబం ముఖ్యమా? ఇన్ని కుటుంబాలు ముఖ్యమా? అదొకటి. అది కాకుండా ఫ్యాక్టరీలో అదే ట్యాంక్ పెడతాది, ట్యాంక్ వెళ్తే ఊరి నిండా సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే గుండె వీకుంటే కుట్టుకున్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. అది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏమైనా సరే పోరాటం చేయాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇంటికే రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. మధ్య 4 గంటలకు నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టిండ్రు. మధ్య 4 గంటలకు నేనేమో దొంగనా, నేనేమన్నా కబ్జా కోరినా, నేనేమో అవినీతి కోరున్నా, రంగాయ పిల్లలా? నేను 2009 ఎలక్షన్ లో వచ్చినప్పుడు అప్పుడు మీ అంతా 20 ఏళ్ల కింద నీ ఊరికి వచ్చినప్పుడు ఏమడిగిరు మీరు? ఓట్లు వేస్తాం కానీ ఈ ఫ్యాక్టరీ మాకు వద్దు సార్ అని చెప్పారు. ఆయన నేనేమన్నా 2009లో నేను గెలిస్తే 2009లో నేను గెలవంగానే ఈ ఫ్యాక్టరీని లేకుండా చేస్తాను మాట ఇచ్చింది. ఓ దుర్మార్గుడు నాకు రెబల్ గా నిలబడడం వల్ల ఓడిపోయింది. ఆ తర్వాత నేను ఎవరు కూడా ఈ ఫ్యాక్టరీ కోసం అడగలేదు. నాకు మొన్న శేఖర్ ఉండి అన్న మా ఊర్లో ఇయరింగ్ జరుగుతుంది, నువ్వు రావాలన్నా అన్నాడు. కానీ నేను కూడా నాకు రావద్దని చెప్పి పోలీసు నుంచి వార్నింగ్ ఇప్పించారు. నేను ఏదో రకంగా ఆ ఫ్యాక్టరీ గేట్ ముందుకు వచ్చేసిన. ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చినో చుట్టూ పోలీసులను పెట్టుకున్నా, గేట్ ముందుకు వచ్చా. డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కింద పడేసి తొక్కి అరెస్ట్ చేసి, కింద పడేసిన తొక్కిన నాకు గ్రామ ప్రజలే ముఖ్యమో, రంగాయపల్లి చెట్ల గౌరవము, ఆత్మ గౌరవం ముఖ్యమని చెప్పి మాట్లాడినా. నిర్ణయం తీసుకున్నాం. మనం ముందుకు పోతాం తప్ప వెనుక అడుగేయం. నేను గతంలో కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా నేను ప్రజల కోసమే పోరాటం చేస్తా. మల్లన్న సాగర్ లో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ప్రజల కోసం పోరాటం చేస్తా. ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసిన, రామకృష్ణారెడ్డి చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసిన, 200 పింఛను 2000 కావాలని పోరాటం చేసిన, 2000 ఉన్నటువంటి ఖాతాను 8000 కావాలని పోరాటం చేసిన, 400 వద్దు 1200 కావాలని ఆ రోజు కొట్టాడిన. ప్రతి దాని మీద కొట్టాడుకుంటూ వస్తున్నా.
అధికారం ఉంటేనే ప్రజలలో ఉండాం, అధికారం లేకుండా కూడా ప్రజల మధ్యన ఉండడమే మన లక్ష్యం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కొంతమంది దౌర్బాజీగాలు, కొంతమంది కంపెనీకి లాలుచి పెడితే ఇలా చెత్త గౌరవాలం ఆగమైపోతుంది, రంగాయపల్లి ఆగమైపోతుంది, మా అక్క చెల్లెలు ఆగమైపోతారు. పుట్టే బిడ్డలకు సరిగ్గా వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంటది. ఈ ఊళ్ళో మంచినీళ్ళు మిషన్ భగీరథ వాటర్ రాకపోతే ఆ రోజు స్నానం చేయరు, ఆ రోజు వండుకోరు. ఈ ఊళ్ళో ఉన్న బోర్ల నీళ్ళు తాగితే అన్నం ఉడుకది, ఉడికితే కర్రీ అవుతుంది. నీళ్లు తాగితే కురుపులు వస్తాయి, స్నానం చేస్తే దురద వస్తుంది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అగర్వాల్ కూడా ఆలోచించాలి. ఆయనకు 10,000 కోట్లు 20,000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఇట్లాంటి 10-20 ఫ్యాక్టరీలు ఉండవచ్చు. కానీ రంగాయపల్లిలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కదా, మా పేద తమ్ముళ్ళు కదా, ఈ పేద అక్క చెల్లెళ్ళు కదా, వీళ్ళ జీవితం కోసం నువ్వు ఆలోచించవా? అగర్వాల్ గారు నువ్వు సంపాదించుకుంటే నీ కుటుంబం బతుకుతుండొచ్చు, నీ మన కొడుకు బతకొచ్చు, నీ మన్మలు బతకొచ్చు. కానీ ఇలా వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. దానికోసమే నిన్న కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన, బతిరాడినా అమ్మా నువ్వు రా, ఈవినింగ్ అంటే ఈ విధంగా ఉండాలి, ఇట్లా గ్రామ పంచాయతీ నడిబొట్లో పెట్టాలి, ఊళ్ళందరూ రావాలి, ఊళ్ళందరికీ అందరు ఏమంటాము ఎంఎస్ ఫ్యాక్టరీ ఉండాలా అని అడిగినప్పుడు వద్దంటారా ఉండమంటారా? వద్దంటారా? వద్దా ఉండాలా? మరి కలెక్టర్ గారు కూడా గిట్లని అడగాలి. అడిగి రంగాయపల్లి అక్క చెల్లెలను, అన్నదమ్ముల్ని, రైతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా, పార్టీలు ముఖ్యం కాదమ్మా, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, నాకు కావాల్సింది ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీ ఇక్కడికి వెళ్ళి వేసుకోవాలి. నాకు ఏ పార్టీతో పంచాయతీ లేదు, నాకు ఎవరితో పంచాయతీ లేదు. ఈ ఊర్లో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ ఫ్యాక్టరీ పోవాలని కొట్టాలి. నేను వెందగట్టుకు పోయినా, ఇట్లా ఒక 2-3 వేల మంది పోలీసులను పెట్టుకున్నారు. పోలీసులను పెట్టుకుంటే కూడా చిన్న షెడ్ వేసుకొని, ఓ నెక్కలు వేసుకొని, పని వేసుకొని, ఆయన గొంగడి వేసుకొని పోయిన ఊళ్ళో పోయి బట్టలు వేసుకున్నాం. రమ్మంటే 3,000 మంది కలిసి 3,000 మంది కలిసి 400 మంది పోలీసులు ఉన్నారు. మేము పోరాటం చేసినాం. ఇలా కుటుంబాలు, నేను బీఆర్ఎస్ పార్టీలో జరగనే సార్ని అడిగిన కేసీఆర్ గారిని, సార్ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ చేయాలి సార్ అంటే, ప్రతాప్ ఇవన్నీ చేస్తాం, వాళ్ళు కూడా ఊరు వదిలి పెడుతుండ్రు, వాళ్ళు ఏ అంతగలిస్తామని చెప్పి ఆ రోజు నాతో మాట్లాడి మాటిచ్చింది. నేను ఇవాళ కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, తమ్మి నువ్వు నాగల్ల చిన్నోడివి, నువ్వు నేను కలిసి పోరాటం చేసినాం, నీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా రంగాయపల్లి గ్రామం నడిపట్టుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, సుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నా నీకు కూడా మానవత్వం ఉంది, నీకు కూడా మంచి ఆలోచన ఉందని దయచేసి రంగాయపల్లి గ్రామానికి రమ్మని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రంగాయపల్లి గ్రామానికి రండి. ఇక్కడ ఈ గ్రామంలో జీవిస్తున్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరినీ కూడా చూడమని చెప్తా ఉన్నా.